హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్దీ ఫంక్షన్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నానండి. పార్ట్ 1 చూసేసారు కదా! వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత అమ్మాయిని రెడీ చేసిన తర్వాత ఎలా నలుగు పెట్టాము ఏమనేది వీడియో క్యాప్ చేసి పెడుతున్నానండి. సో, అమ్మాయిని రెడీ చేసేసి అదే చెప్పాను కదా, నేను కొన్ని మిస్ చేశాను అనేసి. అదేనండి, పందిరి పూజ కంప్లీట్ అయిపోయింది. ఎర్రమట్టి పూసి ముగ్గైతే వేసేసి పీటలు వేసేసి రోల్ పెట్టేసి ఆ అమ్మాయిని తోడుపెళ్లి కూతురునైతే కూర్చోబెడుతున్నామండి. సో, అమ్మాయినైతే లుక్ ఇలా ఉందండి హల్దీ ఫంక్షన్‌కి. ఇంకా 5 మంది కలిపేసి కూర్చోబెట్టామన్నమాట అమ్మాయిని. కూర్చోబెట్టి నలుగైతే స్టార్ట్ చేశాము. తర్వాత తోడుపెళ్లి కూతుర్ని కూడా కూర్చోబెట్టామండి. మా ఇళ్ళల్లో అయితే పందిరి పూజ, పీటకు పసుపు పూసి బొట్లు పెట్టడం, ఎర్రమట్టి రోళ్ళకి బొట్లు పెట్టడం, ఎర్రమట్టి అది పూసేసి ఇలా ఉంటుందండి. ఇంకా తర్వాత మేనమామ సాంగ్యం అంటారండి. సో, మేనమామ సాంగ్యం అంటే మా అత్త ఒక్కరే అనమాట. అన్నదమ్ములు లేరు. వాళ్ళ పెద్దమ్మ కొడుకున్నాడు. ఆయననే పాపకి సాంగ్యం అంతా తీసుకొచ్చాడనమాట. అంటే నలుగు పెట్టిన తర్వాత, అంటే నలుగు పెట్టేప్పటి నుంచి పెళ్లి కూతుర్ని చేసే వరకు అన్నీ మేనమామనే తీసుకొస్తారండి. అంటే ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసే వరకు అన్నీ ఆయననే అనమాట. సో, ఇలా అయితే స్టార్ట్ అయింది నలుగుది. వాళ్ళన్నీ తీసుకొనొచ్చి పెట్టారండి. పూలు, చీర, గాజులు, పెళ్లి బొట్టు, కాటుక, పట్టీలు, మెట్టెలు, చెప్పులు అన్నీ ఇంకా మేనమామ ఖర్చేననమాట ఆ రోజంతా. ఒడిబియ్యం కూడా మేనమామ వాళ్ళ ఇంటి నుంచే తీసుకొని వచ్చేస్తారు. అమ్మాయికి ఫస్ట్ ఒడిబియ్యం అయితే మేనమామ నుంచే తీసుకొనొస్తారు. సో, ఇలా అయితే స్టార్ట్ అయింది. నేను ఏమేమి మిస్ చేశానంటే, అంటే నేను మిస్ చేయలేదండి. ఆటోమేటిక్‌గా కొన్ని మిస్ అయినటివి ఏంటంటే ఎర్రమట్టి పూయడం, ముగ్గు వేయడము, రోళ్ళకు పూజించడం, పందిరికి పూజించడం, మేనమామ మేనత్తతో హస్తాలు వేయించడం. అంటే ఎర్రమట్టి సున్నంతో మేనమామ కుడి చేయి అంటే పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ, మేనత్త హస్తాలు వేస్తారండి. అంటే సున్నము, ఎర్రమట్టితో. అది కూడా మిస్ అయింది. చెప్పాను కదా, వీడియో వచ్చినాక ఒకవేళ దాంట్లోకి యాప్ చేయండి, నేను అదైతే కానీ వీడియో తీసి పెడతాను ఒకవేళ వీలుంటే. సో, ఇలా అయితే పెళ్లి కూతురికైతే మేనమామ, మేనత్త నలుగు పెడతారండి. ఫస్టు అంతా పసుపు పూసేసి తర్వాత ఆయిల్‌ని ఎత్తిపైన అంటే నా ఆయిల్ నలుగు పెట్టేయడము. పెళ్లి కూతురికి, తోడి పెళ్లి కూతురికి ఇద్దరికీ ఇస్తారనమాట. తర్వాత వీళ్ళు తాంబూలం ఇచ్చేసి కాళ్ళు ముక్కొని ఆ పెళ్లి కూతురికి తెచ్చిన మేనమామ సాంగ్యం పాపకి ఇచ్చేస్తారనమాట చేతికి. ఇదిగోండి ఇలా పోసేస్తారనమాట. ఇలా స్టార్ట్ అయిందండి నలుగు ఫంక్షను. ఇంకా ఇంకా మా అత్త కనిపించట్లేదనమాట. ఒక పక్క తనకి మా మామ లేరని, ఇంకొకటి పాపకి పెళ్ళైపోతుందని కొద్దిగా బాధపడుతూ ఉంది. అందులో ఇంకా పాప దగ్గర ఉండట్లేదనమాట. నేను ఏడుస్తే తను ఏడుస్తుందని. ఇంకా బయట ఫుడ్డు అవి అయితే చూసుకుంటున్నారు. వంట చేసే వాళ్ళకైతే ఇట్లా చేయాలి, అవి చేయాలనేసి అక్కడ ఏమైనా వర్కులు ఉంటే అవి చూసుకుంటున్నారు. పాపకి ఇట్లా నలుగు పెట్టేసి మళ్ళీ ఎంతమంది ముత్తైదులు ఎంతమంది ఉంటారో అందరికీ ముత్తైదులంతా వచ్చి పసుపు పూసేసి పాపకు బొట్టు పెట్టేసి ఇట్లా బియ్యంతో 3 సార్లు అంటారండి. ఇలా అంతా కంప్లీట్ చేసుకుంటామన్నమాట. ఆ తర్వాత పాపకి చీర కట్టించేసి ఒడిబియ్యం అయితే పెడతారనమాట పెళ్లి కూతురిది. ఇంకొకటి, పెళ్లి కూతుర్ని రెడీ చేసేటప్పుడు నేనే అమ్మాయిని రెడీ చేశానండి. సో, హడావిడి అనమాట. అంటే ఆ రోజు ఫ్రైడే, శుక్రవారం అనమాట. అమ్మాయిని 4 లోపలనే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాలి. ఆడపిల్ల ఇంటి నుంచి 6కు అట్లా వెళ్ళకూడదనేసి ఇంకా తొందర అంటే నేను అది కూడా క్యాప్ చేయలేదు. ఆ అమ్మాయిని రెడీ చేసిన ఫొటోస్ అయితే ఒకటే ఉన్నాయి. ఇంకా నేను ఒక్కదాన్ని ఎన్ని పనులు చెప్పండి. ఒక పక్క అమ్మాయిని రెడీ చేసేది, ఇవి అవి ఇంకా ఇవే సరిపోయింది. ఇప్పుడు మేనత్తది అయిపోయింది. ఇప్పుడు మేనమామ బొట్టు పెట్టి పసుపు పూసి ఇవైతే స్టార్ట్ చేశారండి. పెళ్లి కూతురికి, తోడు పెళ్లి కూతురికి ఇద్దరికి అనమాట. ఇదిగో తొంగి చూస్తుందనమాట వాళ్ళ అమ్మాయి ఎక్కడుందనేసి పాప. ఇంక నేను అక్కడే కూర్చొని అందరికీ పూలు, పసుపు అంటే వచ్చిన ముత్తైదులకి అందరికీ కాళ్ళకు వాళ్ళకి అందిస్తున్నా అనమాట. కొంతమంది అంటే పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే ముత్తైదులందరికీ ఇట్లా పెళ్ళిళ్ళ ఫంక్షన్లలో కాళ్ళకు పసుపు పూసేసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఇలా పెడితే తొందరగా వాళ్ళకి కళ్యాణ గడియలు వస్తాయని అంటారు కదా.
సో అట్లా పసుపు పూసేసి బొట్లయితే పెట్టి పూలైతే ఇచ్చేసారు అందరికీ, ముత్తైదులందరికీ. ఇట్లా ఇక్కడ ఈ సంఘం అయితే అవుతుందనమాట. పెళ్లి కూతురు నలుగు పెట్టడం ఇలా అవుతుంది, ఆ పనులు అట్లా అవుతున్నాయి. ఇంకా ఈమె చిన్న పేద అట్లా అంటే అట్లా బియ్యం తీసుకొని అక్షంతులు అట్లా తీసుకొని 3 సార్లు అట్లా అనేసి పెళ్లి కూతుర్ని, తోడి పెళ్లి కూతుర్ని అయితే ఇట్లా దీవిస్తారండి. ఇంకా తర్వాత మిగతా వాళ్ళంతా చేస్తారు. ఇదిగోండి మేనమామ సంఘం ఇక్కడే నలుగు పెట్టే చోటనే మేము మెట్టెలు పెట్టేస్తాం అనమాట. ఇట్లా మెట్టెలు పట్టీలు అయితే ఇక్కడే నలుగు పెట్టేటప్పుడే పెట్టేస్తారండి. ఇలా మేనమామతోనే పట్టీలు మెట్టెలు పెట్టించేసేసి ఇంకా నలుగు మేనమామ మేనత్త వాళ్ళు నలుగు పెట్టేసి అమ్మాయి చేతికి చీర ఇచ్చేసి వాళ్ళది అయిపోయినాక ముత్తైదులందరితో పసుపు కుంకుమ వాళ్ళు నలుగు పెట్టేసి అంటే పసుపు కుంకుమ అవి పెట్టేసి అందరూ దీవించిన తర్వాత మళ్ళీ అమ్మాయికి స్నానం చేసి పెళ్లి కూతుర్ని అయితే చేస్తామండి. ఇలా నేను ఈ పనులు చూసుకుంటే వేరే పాపకి ఇచ్చానండి వీడియో తీయమని. ఆ అమ్మాయి చాలా లెంత్తో తీసింది. నాకు జీబీ అయింది, జీబీ నుంచి ఎంబీనో, ఎంబీ నుంచి జీబీనో. అసలుకి నాకు వీడియో అంతా కట్ అవుతుంది. దాన్ని అంతా నేను మళ్ళీ ఎడిట్ చేసి ఎంబీ నుంచి జీబీ నుంచి ఎంబీకి చేసేసుకొని మళ్ళీ దాన్ని క్లారిటీగా వచ్చేలాగా చేసుకొని మళ్ళీ వీడియో అంతా ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఈజీలో ఏముంది అనుకుంటారు కదా, లేదండి. మనం బయటికి వెళ్ళి ఎంత కష్టపడతామో ఇంట్లో ఉన్న యూట్యూబ్ చేయాలన్నా అంతే కష్టపడాలి. వీడియో ఎడిటింగ్కి, థంబ్నెయిల్స్కి. అంటే అక్కడ డ్యూటీ చేస్తే అక్కడున్న కొలీగ్స్ని, ఆఫీసర్లని, అక్కడున్న వాళ్ళని మెప్పిస్తే చాలు. యూట్యూబ్ అంటే చాలామందికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇంకొంతమంది వాళ్ళకి నచ్చినట్లు మనం చేయడానికి ప్రయత్నిస్తూ ఎంత మైండ్ టెన్షన్ పెట్టుకోవాలో తెలుసా అండి. థంబ్నెయిల్ వాళ్ళు ఇలా పెడితే ఇష్టపడతారేమో, అలా పెడితే వీడియో ఇలా ఇష్టపడతారేమో, ఇలా చేస్తే వీడియో అంతా ఇలా చేస్తే లైక్ చేస్తారేమో, ఇలా చాలా థాట్స్తో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ స్టార్ట్ పక్కకు పెడితే ఇవన్నీ ఆలోచించి ఇది కూడా ఒక మైండ్ పెట్టి ఆలోచించి చేసేదండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం అంటే ఈజీ కాదు, చాలా కష్టపడుతున్నారు నిజంగా. అంటే అందుకనే సపోర్ట్ చేయండి. అంటే అందరినీ ఇలాగనే యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. అంటే మీకు ఎవరి వీడియోస్ అయితే నచ్చుతాయో, ఎవరి వీడియోస్ అయితే మీకు చూడాలనిపిస్తుందో ఇట్లా వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అలాగనే నన్ను కూడా సపోర్ట్ చేస్తుండండి. నిజంగా అండి చాలా కష్టం వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెట్టడం అంటే. నిజంగా అంటే బయటికెళ్ళి కష్టపడే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు కూడా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి బాగలేనిది తీసేసి థంబ్నెయిల్స్ పెట్టి చేయడం ఇవన్నీ కూడా అంటే సెల్ ఒకటేమైనా చూడడం, ల్యాప్టాప్ చూడడము ఇది కూడా ఒక వర్కేనండి. సో అందుకని ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా మీరంతా అందరినీ సపోర్ట్ చేయండి. అంటే మనకు మనమే తోడు ఉండాలి, మనకు మనమే హెల్ప్ చేసుకుంటాలి, వేరే వాళ్ళు ఎవరు రారు కదా. సో ఇలాగనే అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగనే నా ఛానల్ కూడా ఇలాగనే ఆదరిస్తూ ఉండండి, ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో పార్ట్ 2లోనే ఇంకొక పార్ట్ పెడతానండి. అంటే హల్దీ ఫంక్షన్లోనే పార్ట్ 2ని మళ్ళీ ఇంకొకసారి పెడతాను. ఇది ఎక్కువ లేయర్స్ ఉన్నాయని అది ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ వీడియో కూడా పెడతాను నేను. సో ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నిజంగానండి మేము కూడా అంటే ఒక పక్క యూట్యూబ్ చేస్తూ ఒక పక్క డ్యూటీలు చేసుకుంటూ చాలా కష్టపడుతున్నాం. మీరు కూడా మమ్మల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్ అండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. ఇలాగనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొద్ది కామెంట్ ఎలా ఉందో కామెంట్ కూడా చేసేసి వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. నేను మీ డాడీ కుటుంబం అండి. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.